ఇది రివెట్‌లో వచ్చేసి మనం మెట్లు అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే దాని గురించి మనం ఈ స్టెయిర్ అనేది యూజ్ చేస్తాం. ముందుగా వచ్చేసి స్టెయిర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కి గాని అట్లా మనం ప్రిపేర్ చేసుకుంటాం. ముందుగా వచ్చేసి ఫ్లోర్ టు ఫ్లోర్ మనకి ఎంత హైట్ ఉంటుందనేది మనం ఇక్కడ ఎలివేషన్‌లోకి వెళ్ళినప్పుడు మనకిక్కడ ఉంటది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కి 10 ఫీట్స్ హైట్ అనేది ఉంది. హైట్ అనేది ఉంటది మామూలుగా. ఇక్కడ 10 ఫీట్స్ హైట్ ఉండంగా ఇక్కడ మామూలుగా వచ్చేసి స్టెప్స్‌లో వచ్చేసి మనకు ఒకటి పల్లంగా ఉంటది. ఇంకోటి వచ్చేసి ఎత్తుగా ఉంటది. పల్లంగా ఉండేది వచ్చేసి మనకు 6 ఇంచెస్‌గా మనం తీసుకుంటాం. ఎత్తుగా ఉండేది వచ్చేసి 9 ఇంచెస్‌గా ఉంటది. సేమ్ దాన్ని బట్టి క్యాలిక్యులేషన్స్ మన ఫ్లోర్ హైట్‌కి ఎంత ఉండాలో ఇది ఆటోమేటిక్‌గా మనం ఇవ్వంగానే తీసేసుకుంటది. ముందు వచ్చేసి స్టెయిర్. ఇక్కడ స్టెయిర్ తీసుకోగానే మనకి ఇక్కడ ఇవన్నీ వస్తాయన్నట్టు. సర్క్యులర్ కావాలంటే సర్క్యులరు అట్లా అన్నీ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇది చూద్దాం. తీసుకుంటానే ముందు ఎడిట్ టైప్‌లోకి వెళ్ళి డూప్లికేట్ అనేది ఒకటి తీసుకోవాలి. డూప్లికేట్ మనకు ప్రిపేర్ అవ్వగానే ఇక్కడ అప్పుడు మెట్టు ఉంటుంది కదా, మెట్టుకుండే హైట్ ఎంత అనేది మనం ఇక్కడ ఇస్తాం. మామూలుగా హైట్ వచ్చేసి మనకు 6గా ఉంటుంది, 6 ఇంచెస్. అదేవిధంగా డెప్త్ ఇప్పుడు పల్లంగా ఉంటుంది కదా, అది వచ్చేసి 9గా ఉంటుంది. తర్వాత ఇది ఇవ్వంగానే మనకి ఇక్కడ వన్స్ ఇది కంప్లీట్ అవ్వగానే మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ అవుతాయి. ఆ డిజైర్ నెంబర్ ఎంత ఉందో అది ఇక్కడ మనకు డిజైర్ నెంబర్లో ఎంత ఉంది అట్లా 6గా కానీ హైట్ కానీ తీసుకుంటే మనం 20 మెట్ల వరకు వస్తాయని ఇక్కడ మనకు క్యాలిక్యులేషన్స్ వచ్చాయి. తర్వాత బేసిక్ స్టెప్ అనేది మనం స్టెప్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ముందు వచ్చేసి నాకు స్టెప్స్ ఇక్కడ నుంచి మొదలయ్యి ఇక్కడ మనం స్టెప్స్ గీయింగ్ అని టోటల్ రైజర్స్ క్రియేటెడ్ అని వస్తుంది కదా, నాకు 10 వరకు వచ్చి ఓల్డ్ బిల్డింగ్లో అయితే మనకి ఇట్లా కంప్లీట్గా చివరి దాకా వస్తాయి. అప్పుడు ట్రెడిషనల్గా వచ్చేసి హాఫ్ ఇట్లా వస్తున్నాయి, కొద్ది దూరం ఇట్లా వచ్చి మధ్యలో అక్కడ గ్యాప్ వచ్చి తర్వాత ఇంకొక ఫ్లోర్ కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా మనం ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్స్లో కానీ మనకు ఈ టైప్స్ ఆఫ్ స్టెప్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. త్రీడీలోకి వెళ్ళినప్పుడు మనకు 3Dలో కనబడుతుంది ఇది. తర్వాత మనం దీన్ని రియలిస్టిక్లో మార్చుకున్నప్పుడు స్టెప్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది ఓకే. తర్వాత వచ్చేసి త్రీడీలో వచ్చేసి స్టెప్స్ అనేది 3Dలో చూద్దాం. ఇక్కడ దీన్ని మనం సెలెక్ట్ చేయగానే ముందు వచ్చేసి మనకి ఇది రైలింగ్. ఈ రైలింగ్ వచ్చేసి ముందుగా మనకు ఇక్కడ రైలింగ్ నీకు ఎట్లా ఉండాలి అనేది నీకు ఇక్కడ అనేది సెట్ అంతా ఉంటుంది. నీకు గ్లాస్ టైప్లో ఉండాలి ఏంటి, ఇప్పుడు గ్లాస్ కానీ ఇచ్చానంటే నాకు ఇక్కడ రైలింగ్ వచ్చేసి గ్లాస్ టైప్లో మారిపోతుంది. సిస్టమ్ స్పిన్ బట్టి మనకి అప్లై అవ్వడం అనేది కొద్దిగా స్పీడు అట్లాంటివి ఉంటాయి.
నేను గ్లాస్ టైప్ అన్నాను కాబట్టి గ్లాస్ టైప్ వచ్చింది. ఈ రైలింగ్ కూడా నాకు గ్లాస్ టైపు. కాటన్ అంటే రెక్టాంగులరు, అట్లా గ్లాస్ టైప్ ఉండేది కానీ మనకు అట్లాంటి డిజైన్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మనకు వీటిలో మధ్యలో ఎన్ని రైలింగ్స్ రావాలి ఏంటి ఇక్కడ చూసా. ఇక్కడ ఇప్పుడు ఈ రైలింగ్ వచ్చేసి మనం ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. దీంట్లో 2 రైలింగ్స్ ఉన్నాయి హారిజంటల్గా. ఇది ఫస్ట్ హైట్, సెకండ్ హైట్. ఇక్కడ ఫస్ట్ హైట్, సెకండ్ హైట్. ఫస్ట్ హైట్ వచ్చేసి 2 feet 4 inchesగా ఉంది. తర్వాత రైలింగ్ వచ్చేసి తర్వాత ఒక 4 feet హైట్ తర్వాత ఇంకొకటి ఉంది. ఇప్పుడు వద్దనుకున్నప్పుడు ఇప్పుడు మనం ఇది డిలీట్ చేసామంటే ఈ మిడిల్లో ఉంది కదా, ఇది మనకు ఉండదు. మనకు ఒక రైలింగ్ మాత్రం వచ్చింది. సేమ్ అదే విధంగా ఇక్కడ డిస్టెన్స్ ఫ్రమ్ ప్రీవియస్ అంటే ఎంతెంత డిస్టెన్స్లో ఉండాలి అనేది మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. రెండోది వచ్చేసి ఇక్కడ బ్లస్టర్ స్పేసెస్ ఉంది కదా, స్టార్టింగ్ బ్లస్టర్, ఎండింగ్ బ్లస్టర్, ఇవి ఎట్లా ఉండాలి ఏంటి అనేది మనం ఇక్కడ ఇండికేషన్స్ ఇస్తాం. ఇక్కడ డిస్టెన్స్ ఉంది కదా, డిస్టెన్స్ వచ్చేసి మనకు 2 inchesకి 2 feetకి ఒక రైలింగ్ రావాలి వర్టికల్గా. ఇది అప్లై చేస్తే మనకు ఆ చేంజెస్ అనేది మనకి ఇక్కడ కనబడతాయి. తర్వాత స్ట్రిప్లో కింద మనకు సపోర్ట్ అని వస్తుంది, మిడిల్ సపోర్ట్. అవి అట్లాంటివి ఏమైనా చేంజ్ చేయాలంటే సైడ్ సపోర్టు, ఇక్కడ సైడ్ సపోర్టు అట్లాంటివి కూడా మనం ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, రైట్ సపోర్టు అంటే ఇది ఒక రైట్ సైడ్ సపోర్టు. ఇప్పుడు నన్గా ఇచ్చామంటే ఆ సపోర్టు వద్దన్నట్టు మనం ఇక్కడ ఇండికేషన్. తర్వాత వచ్చేసి లెఫ్ట్ సైడ్ సపోర్ట్ కావాలా వద్దా, వద్దు. తర్వాత వచ్చేసి మిడిల్లో సపోర్ట్ ఉండాలి అంటే ఇక్కడ మిడిల్లో వస్తుంది. మిడిల్లో మనకు ఒక సపోర్ట్ వచ్చింది. ఈ తర్వాత వచ్చేసి కన్స్ట్రక్షన్ రన్ టైప్ ఉంది కదా, ఇక్కడ మనకు ఇక్కడ థ్రెడ్ రేజరు ఒకటి వచ్చేసి మిట్టెక్కేటప్పుడు ఒకటి స్లోప్గా ఉంటుంది, ఒకటి ఎత్తుగా ఉంటుంది. వాటికి మనం స్పెసిఫిక్ కలర్ అప్లై చేసుకుందాం అనుకుంటే మెటీరియల్ ఇక్కడ అప్లై చేసుకుంటాం. ఒకటి వచ్చేసి ఈ కలర్లో ఉండాలి మెటీరియల్, ఒకటి రెడ్ టైప్లో ఉండేది ఒకటి ఇండికేట్ చేసాను, రెండోది వచ్చేసి బ్లూ టైప్లో ఉండేది ఇంకొకటి ఇండికేట్ చేశాను. తర్వాత ఇవన్నీ అయిపోయినాక కంప్లీట్ అప్లై ఇవ్వంగానే మనకి ఇక్కడ మెటీరియల్ వచ్చేసి మనకి ఇక్కడ అప్లై అవుతుంది. ఇక్కడ స్లోప్గా ఉండేది దానికి ఒకటి, పైకి మెట్టెక్కేటప్పుడు పైకి ఎత్తుగా ఉంటుంది దానికి ఒకటి. ఇవి అప్లై చేసేదానికి మనం మెటీరియల్స్ ద్వారా మనం ఇక్కడ కలర్ ఇస్తాం. ఇది బేసిక్గా దీంట్లో ఉండేది. వీటిలో మళ్ళీ స్పెషల్ డిజైన్స్ ఏమైనా ఉంటాయి కదా, ఇప్పుడు స్టెప్స్ ఇట్లా లేకుండా వేరే డిజైన్స్ చూద్దాం. ముందుగా రైలింగ్లోకి వెళ్ళి
ఇక్కడ 20 స్టెప్స్. నాకు ఇట్లా వెళ్ళి ఇటొచ్చి ఇట్లా ఓకే. ఇట్లా ఎంట్రన్స్ ఉండి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి ఇట్లా ఒక ఎంట్రన్స్, ఇట్లా ఒక ఎంట్రన్స్ లాగా నాకు ఎక్కే విధంగా ఉండాలి. అట్లాంటి డిజైన్ కోసం ముందుగా రైలింగ్లో తీసుకున్నా. 10 వచ్చాయి. తర్వాత ఇట్లా ఫస్ట్ ఫ్లోర్కి తీసుకున్నాను. తర్వాత దీన్ని తీసుకొని దీన్ని ఈ సైడ్ మిర్రర్ కాపీ చేసుకుంటున్నా. దీని గురించి ఇక్కడ మిర్రర్ ఉంది కదా, మిర్రర్ యూస్ చేసుకొని ఫస్ట్ పాయింట్, సెకండ్ రిఫరెన్స్ నాకు ఈ సైడ్కి మిర్రర్ అనేది వచ్చేసింది. అదేవిధంగా ముందుగా దీన్ని తీసుకొని మిర్రర్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, మనకు మిర్రర్ అక్కడ క్రియేట్ అయింది. సేమ్ అదేవిధంగా దీన్ని కూడా మనకు ఆ సైడ్గా కన్వర్ట్ అవ్వాలి. ఇక్కడ కన్వర్ట్, మిర్రర్, ఇది ఇక్కడ కూడా మిర్రర్ యూస్ చేసి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, ఇక్కడ మనకు అలైన్మెంట్ కరెక్ట్గా రాలేదు. అలైన్ యూస్ చేసుకొని ఇది ఎట్లా ఉందో సేమ్ అదే లెవెల్కి రావాలి. లేదంటే ఈ అలైన్మెంట్ కొద్దిగా ఇట్లా జరుగుతుంది. ఇక్కడ కాపీ అయ్యాక